ఓకే మాస్టర్స్, మనము వెలుతురున్న చోట అనే బుక్ చదువుకుంటున్నాం కదా. ఇది పరమహంస యోగానంద గారి స్పిరిచువల్ టీచింగ్స్ లోవి. ఇక్కడ కూడా మనకు ఏం చెప్తున్నారు? ఆత్మ అనేది, ఆత్మ యొక్క స్వభావము అనేది ఎలా ఉంటుంది? అది దివ్యానందంగా ఉంటుంది. ఆత్మ యొక్క స్వభావము దివ్యానందంగా ఉంటుంది ఎప్పుడూ కూడా. సో ఆత్మకి తెలుసు తన ఆనందం ఎప్పుడూ కూడా శాశ్వతమైనది, నిత్య నవీనమైనది. అలాగే ఎప్పుడూ కూడా ఆ ఆనంద స్థితి అనేది అంతరంగంలో అలా శాశ్వతంగా ఉండిపోతూ, దాన్ని ఒకసారి అంటే శాశ్వతమైనదని దానికి తెలుసు కదా. మరి అటువంటి ఆనందాన్ని పొందడానికి మనకు అవకాశం ఉందా లేదా? శారీరకంగా పొందడానికి అవకాశం ఉంది కదా, ఉంది. దాన్ని ఒకసారి ఆత్మకు ఉన్న ఆనంద స్థితిని శరీరము కూడా పొందింది అంటే, అంటే అలా పొందాలి అంటే ఈ శరీరము ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. అలా శరీరము కూడా ఆనందాన్ని పంచుకున్నది అంటే, శారీరకమైన బాధల్లో లేదా మృత్యువు గుండా ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఆ దివ్య ఆనందం తరగదండి. అది తరగని ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. చూడండి, ఏదైనా కూడా మరణానికి మించిన దుఃఖం ఏమైనా ఉందా భూమి మీద? లేదు కదా. మరణం అనేదే మహా దుఃఖం. ఇంకా దాన్ని మించిన దుఃఖం ఏమీ లేదు. ఏవో ఒక తాత్కాలికంగా కొన్ని బాధలు మానవుడు పడుతూ ఉంటాడు. వాడు చేసుకునే కర్మల వల్ల వాడు పడచ్చు. ఇతరుల యొక్క హాని చేసినప్పుడు వాడు ఇతరుల యొక్క హాని వల్ల కూడా వాడు బాధలు పడచ్చు. కానీ ఏ బాధ ఉన్నా కూడా మరణానికి మించిన బాధ కాదు కదా. అటువంటి మరణం గుండా కూడా పయనిస్తున్నప్పుడు కూడా వాడు ఆ దివ్యానంద స్థితిని పొందుతూనే ఉంటాడంట. ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడు వాడు ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నాడు. ఆత్మ యొక్క నేచురల్ స్థితి ఏంటంటే ఆనందం. ఆ ఆనందము అనేటువంటి ఆ ఎనర్జీ ఈ శరీరంలో కూడా పయనించాలి. మాకు మా ఆత్మ ఉందో లేదో ఎవరికి తెలుసు, మరణం తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలుసు, అది ఇది ఇది అది ఏవో మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆత్మను వేసుకుని తిరుగుతూ. ఆత్మతో మాకే సంబంధం లేదు అంటే, అలా సంబంధం పెట్టుకోకపోతే వాడికి మరణం అనేది మహా నరకంలా ఉంటుంది. ఆత్మతో వాడు కనెక్షన్ పెట్టుకున్నప్పుడు శారీరక బాధల్లోనే కాకుండా ఆ మహా మృత్యువు గుండా కూడా ప్రయాణం చేస్తుండేటప్పుడు కూడా ఆ దివ్యానందాన్ని తరగని ఆనందంగా వాడిలో ఉంటుంది. ఆ శరీరానికి కూడా ఆనందం అనేది కలుగుతుంది కదా. నొప్పిని తొలగించడానికి సాయపడడంలో భౌతిక ఉపచారాలు ఏముంటాయండి? ఒక నొప్పి ఏదైనా కలిగింది, దానికి ఆ నొప్పి పోగొట్టాలంటే ఇమ్మీడియట్ గా మనం మందులు వేసుకుంటాం, పెయిన్ కిల్లర్స్. అలాగే శరీరానికి సుఖాన్ని ఇచ్చే వస్తువులు, సపోజ్ అది ఇది అంటే ఏదో మసాజులకు వెళ్తారు, లేకపోతే మసాజింగ్ చైర్లో కూర్చుని అది మసాజ్ చేస్తూ ఉంటుంది ఆ చైర్లో కూర్చుని సుఖానుభూతిని పొందుతూ ఉంటారు. లేదా తోటి మనసు బాధగా ఉంది అంటే ఏదో ఒక తోటి ఫ్రెండ్స్ దగ్గరకో తోటి మానవుల దగ్గరికి వెళ్ళి ఏదో కష్టం చెప్పుకుంటే వాళ్ళు ఏదో ఓదారుస్తూ ఉంటారు. దానివల్ల కొంచెం మానసిక సంతృప్తి పొందుతూ ఉంటారు. కానీ వీటన్నిటికన్నా అత్యుత్తమైన ఔషధం ఏమిటంటే క్రియాయోగ సాధన. అంటే ఏంటి? మీరు భగవంతుడితో ఒక్కటి అన్న దివ్య సంకల్పం ఉంటే చాలా. ప్రతి సమస్యకు, నొప్పికి, శోకానికి, అన్ని వ్యక్తిగత సామూహిక కర్మలు ఏంటిది? క్రియాయోగం అంటే ఏంటి? దేవుడితో కనెక్ట్ అవ్వడం. వీళ్ళకేవో కొన్ని సాధనలు ఉంటాయి క్రియాయోగులకు. వీళ్ళందరూ కూడా క్రియాయోగులు. పరమహంస యోగానంద గారు మహావతార బాబాజీ యొక్క శిష్యులు కూడా, రైట్. వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ క్రియాయోగులు. వీళ్ళకి ఏవో టెక్నిక్స్ ఉంటాయి. వీటి ద్వారా ఏంటంటే వీళ్ళ జబ్బులను వీళ్ళే చికిత్స చేసుకుంటారనమాట. అది అది దివ్య సంకల్పాలు అనేవి ఎలా ఉంటాయి? దేవుడి శక్తి అమితమైనదని నాకు తెలుసు. నేను ఆయన రూపంలో నాకు కూడా అడ్డంకులన్నిటినీ జయించగల శక్తి ఉంది అని
ఎఫర్మేషన్ ఇచ్చుకోవాలండి. ఇది దివ్య సంకల్పం అండి. రాసుకోండి ఎవరైనా. ఈ సంకల్పం ఏంటంటే ఏమని చెప్పుకోవాలంటే, దేవుడి శక్తి అమితమైనదని నాకు తెలుసు. నేను ఆయన రూపంలోనే సృష్టి అయ్యాను. కాబట్టి నాకు కూడా అడ్డంకులన్నిటినీ జయించగల శక్తి ఉంది అని ఎఫర్మేషన్ ఇచ్చుకోవాలి. ప్రియమైన తండ్రి, ఏ విధమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ అవి నా వికాసములో మరుసటి అడుగులు చూపుతాయని నాకు తెలుసు. చూడండి, ఇది ఎట్లా ఉందో ఆ ఎఫర్మేషన్ ఇచ్చే విధానం చూడండి. ఆల్రెడీ మనకేంటి, ఇదే మనకు తెలియదు నిజానికి. ఆ తెలుసుకోవడానికి స్పిరిచువల్ పాత్రలోకి మనం వచ్చినది. కానీ ఆల్రెడీ తెలిసినట్టుగా మనము ఎఫర్మేషన్ ఇచ్చుకోవాలి. అప్పుడు తొందరగా ఆ నేచరు లేదా విశ్వము మనకు కావలసింది మనకి ఇచ్చేస్తుంది. ఏంటి? ప్రియమైన తండ్రి, ఏ విధమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ అది నా వికాసములో మరుసటి అడుగును చూపుతాయని నాకు తెలుస్తుంది. పాజిటివ్ ఎఫర్మేషన్. నా కష్టాలు వచ్చే, ఇదొచ్చే, అదొచ్చే, నన్ను రక్షించు అలా కాకుండా, నువ్వు ఎటువంటి పరిస్థితులు నాకు ఎదురైనా కూడా నా వికాసంలో అవి నాకు పాజిటివ్ గానే పనిచేస్తాయి. అంటే నా వికాసంలో మరుసటి అడుగుని చూపుతాయని నాకు తెలుసు. ఎటువంటి నెగిటివ్ పరిస్థితులు నాకు ఎదురైనప్పటికీ అవి నాకు పాజిటివ్ గానే మారి నన్ను ముందుకు తీసుకెళ్తుంది అని నాకు తెలుసు. నేను పరీక్షలన్నిటినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఎందుకు? ముందుకు వెళ్తాను కదా. అంటే నెగిటివిటీని కూడా పాజిటివ్ గా మార్చుకోవడం అనమాట. ఎందుకంటే నాలో అర్థం చేసుకోగలిగే తెలివితేటలు, గెలవగల శక్తి ఉన్నాయని నాకు తెలుసు. ఇలా ఈ విధంగా మనం దివ్య సంకల్పాలు చేసుకుంటూ ఉంటాం. భారతదేశపు ధర్మ గ్రంథాలు దేవుడు సగుణుడు, నిర్గుణుడు, అంతర్యామి, అధిగామి అన్నింటినీ బోధిస్తాయి. తర్వాత ఇక్కడతో 2వ అధ్యాయం అయిపోయిందండి. మనము 3వ అధ్యాయంలో అడుగు పెడుతున్నాం. 3వ అధ్యాయం ఏంటంటే, పరమహంస యోగానంద గారు చెప్తున్నది, ధ్యానించడం నేర్చుకోండి. ధ్యానించడం నేర్చుకోండి. ధ్యానము అంటే ఏంటి? అత్యంత ఆచరణాత్మకమైన శాస్త్రము. ఇది ఒక శాస్త్రం అండి ధ్యానం అంటే. మెడిటేషన్ అంటే ఒక టెక్నిక్ అని మనం చెప్పుకుంటున్నాము కానీ, అంటే దాన్ని ఒక టెక్నిక్ అంటే జస్ట్ ముక్కు మూసుకోవడం కాదు. శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన రహిత స్థితిలో కూర్చోవడం అనేది ఒక టెక్నిక్. ఒక్కసారి అలా కూర్చున్న తర్వాత నువ్వెవరో నీకు తెలుస్తుంది. నీలో మరొక అంతర ప్రపంచం ఉందని నీకు ముందు తెలుస్తుంది. కలర్స్ కనిపిస్తాయి, ఇంకా ఏవో ఒక ప్రకృతి అంతా కనిపిస్తూ ఉంటుంది. అదంతా ఎక్కడ? బయట ఎక్కడో చిన్నప్పటి నుంచి నువ్వు బయట ఎక్కడో చూసావు. విశాఖపట్నం అయితే బీచ్ చూస్తావు, హైదరాబాద్ వస్తే తాజ్మహల్ చూస్తావు, ఢిల్లీ వెళ్తే చార్మినార్ చూస్తావు, హైదరాబాద్ వెళ్తే ఢిల్లీ వెళ్తే ఆగ్రా వెళ్తే తాజ్మహల్ చూస్తావు. కానీ ఆ మూడింటిని నువ్వు కళ్ళు మూసుకున్నావు, నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఈ అంతర్ ప్రపంచంలో కూడా నువ్వు చూడగలవు. ఎందుకు? బయట చూసిన ప్రపంచం అంతా నీలో ఉంది. అదే మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇదంతా కూడా ఒక శాస్త్రం. కాబట్టి ధ్యానం అనే దాన్ని వీళ్ళకి శాస్త్రము అన్నారు, ఆచరించదగిన శాస్త్రము. ధ్యానము దైవ సాక్షాత్కారానికి సంబంధించిన శాస్త్రం. అది కూడా ఎలాంటి శాస్త్రం అండి? దైవ సాక్షాత్కారానికి. అంటే ఏంటి? మన లోపల ఉన్న పరమాత్మ మనకి కనబడిపోతాడు. అటువంటి శాస్త్రము ఇది ప్రపంచంలో అన్నిటికన్నా ఆచరణలో పెట్టదగిన గొప్ప శాస్త్రము. దీని విలువను అర్థం చేసుకుని దీని లాభదాయకమైన ఫలితాలను అనుభవిస్తే చాలా మంది జనులు ధ్యానం చెయ్యాలనే కోరుకుంటారు. అది చాలా మంది మేము ధ్యానం చెయ్యము, చెందమని ఎందుకంటున్నారు? వాటి యొక్క లాభాలు, ఫలితాలు వాళ్ళకి తెలియకపోవడమే. ఒక్కసారి ఆ లాభాలు, ఫలితాలు వాళ్ళు ఒకసారి అనుభవించి తెలుసుకున్నారు అంటే ఇక ధ్యానాన్ని మొదలాలి. ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటండి? దైవ సాన్నిధ్యాన్ని, ఆత్మకు పరమాత్మతో గల శాశ్వత ఏకత్వాన్ని ఎరుకతో తెలుసుకునే స్థితిని సాధించడం. ధ్యానం యొక్క ఎవరిని అడుగుతారు,
ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే దైవ సాన్నిధ్యాన్ని పొందుతావు. ఆత్మకు పరమాత్మతో శాశ్వతంగా ఉన్న కనెక్షన్, ఏకత్వాన్ని తెలుసుకుంటావు. ఎరుకతో తెలుసుకునే స్థితి అంటే ఏంటి? నిద్రపోతుండేటప్పుడు నీకేవో జరుగుతూ ఉంటాయి కళలు ఇవన్నీ కూడా. కానీ కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. అంటే ఏంటి? నువ్వు ఎరుక లేని స్థితిలో ఉన్నప్పుడు నీకు ఆ ప్రపంచం గుర్తుండదు. నీకు అంతర్ ప్రపంచం గురించి నీకు కలలు వచ్చినా నీకు గుర్తుండదు. కానీ ధ్యానంలో మాత్రము ఎరుకతోనే ఉంటావు. నీ అంతర ప్రపంచాన్ని చూస్తావు. అంతిమ లక్ష్యం. అయితే పరిమితమైన మానవ నైపుణ్యాలను సృష్టికర్త యొక్క సర్వవ్యాపకత్వము, సర్వశక్తి మంత్రానికి ముడిపెట్టుకోవడం కన్నా సాధించడానికి ఎక్కువ ఉపయోగకరమైనది. ఈ పరిమితమైన మానవ నైపుణ్యం ఇప్పుడు మనకు ఉన్నాయి, ఏవో స్కిల్స్ ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిమితమే. కానీ ఈ క్వాలిటీస్ అవసరమే. ఎందుకు? సృష్టికర్త యొక్క సర్వవ్యాపకత్వాన్ని, సర్వశక్తి మంతాన్ని ముడిపెట్టుకోవడం కన్నా సాధించడానికి ఎక్కువ ఉపయోగకరమైనది. అది ఈ క్వాలిటీస్ ద్వారానే నువ్వు ఈ సర్వవ్యాపకతను కలిగి ఉన్న దేవునితో, పరమాత్మతో నిన్ను నువ్వు కనెక్ట్ చేసుకోగలవు. నీకు ఇది పరిమితమైన క్వాలిటీసే, ఈ స్కిల్స్ ఇవన్నీ మానవ ఇంటెలిజెన్స్ కదా. కానీ ఏది ఎందుకులే, ఏదో పరిమితమైనవే అంట కదా, వీటి వల్ల వచ్చే లాభాలు ఏంటి అనుకోవడానికి లేదు. ఈ పరిమితమైన క్వాలిటీస్ ద్వారానే నువ్వు పరమాత్మతో కనెక్ట్ అవ్వగలవు. ఈ మానవ ఇంటెలిజెన్స్ ద్వారానే, ఇంకా కరెక్ట్ గా చెప్పుకోవాలంటే నీ ఈ మానవ ఇంటెలిజెన్స్ ద్వారానే నువ్వు దేవుడితో కనెక్ట్ అవ్వగలవు. అంతకన్నా ముందు మానవుడిగా పుట్టడానికి ముందు ఎన్నో రకాల జన్మలు ఎత్తాడు మానవుడు. రకరకాల జంతు జన్మలు ఎత్తాడు. అంతకన్నా ముందు వృక్ష జన్మలు ఎత్తాడు. అంతకన్నా ముందు ఖనిజాలు, రాళ్ళు, రప్పలు. కానీ వాటన్నిటిలో ఏ ఒక్క దాని ద్వారా కూడా నువ్వు దేవుడిని కనెక్ట్ కాలేదు. కేవలము మానవ జన్మ ఎత్తిన తర్వాతే దేవునితో కనెక్ట్ అవ్వగలిగే సామర్థ్యము ఆత్మకు వస్తుంది. తనకున్న ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ ద్వారానే దేవునితో కనెక్ట్ అవ్వగలడు. కాబట్టి ఇక్కడ మనం ఇంకో రకంగా ఏం చెప్పాలంటే దేవునితో కనెక్ట్ అవ్వగలిగే వంటి లక్షణాలను, క్వాలిటీస్ ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకు? మానవ జన్మ యొక్క పరమార్థం అదే. అంతకన్నా ముందు నీకు ఏమీ ఉండదు. అసలు ఆకాశాన్నే వెలుగునే చూడని పురుగులు, పుట్రలు ఎన్నో ఉంటాయి. అవన్నీ జంతు జాలాల్లోకి, పురుగు జాలాల్లోకి వస్తాయి. అలాంటి జన్మలు కూడా ఎత్తుతారు ముందుగా. ఏమిటి లాభం? దేవుణ్ణి చూడాల్సిన అవసరం లేదు కాబట్టి కొన్ని కీటకాలకి కళ్ళు కూడా ఉండవు. వెలుగును చూడాల్సిన అవసరం ఉండదు కాబట్టి వాటికి కళ్ళు ఉండవు, చెవులు ఉండవు. మట్లన పుడితే మట్లన పెరిగితే మట్లన చచ్చిపోతాయి డేస్ లో. సో కాబట్టి కానీ మానవ జన్మ దగ్గరకు వచ్చేసరికి వీడికి అవకాశం వస్తుంది, పరమాత్మనితో కనెక్ట్ అవ్వడానికి అవకాశం వస్తుంది. అందుకోసము మానవుడిగా తను డెవలప్ చేసుకున్న క్వాలిటీస్ ఉపయోగపడుతుంది. ధ్యానం ఏకాగ్రతను దాని అత్యున్నత రూపంలో ఉపయోగిస్తుంది. అది ధ్యానం అనేది ఏంటి? సరే, ధ్యానం వల్ల లాభాలు చెప్పుకుంటాం. కానీ ధ్యానంలో ముఖ్యంగా జరిగేది ఏంటి? నీకు ఏకాగ్రత కుదురుతుంది. సో ఈ ఏకాగ్రత అనేటువంటి రూపంలోనే ధ్యానము ఉంటుంది. నువ్వు ఏకాగ్రత కుదరకపోతే ధ్యానం నిలబడదు. ఏవో ఆలోచనలు వస్తున్నాయండి, ఎప్పటి నుంచో చేస్తున్నామండి ధ్యానము, మాకు ఒక్కరోజు కుదరదండి, మాకు ఎప్పుడు చూసినా ఆలోచనలు అటు ఇటు పోతున్నాయండి, ఎంతమంది చెప్తారో చెప్పండి. కారణం ఏంటి? ఆ ధ్యానం అనేది ఏకాగ్రత అనే దాని గుర్తులో ఉంటుంది. నువ్వు ఆ ఏకాగ్రతను పట్టావు అంటే నువ్వు ధ్యానం చేయగలవు. అలాంటి పట్టలేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. ఏకాగ్రత అంటేనే ధ్యానం. అంటే ఇప్పుడు చూడండి, ముక్కు మూసుకొని పక్కన కూర్చోవలసిన అవసరం లేదు ధ్యానం చేయాలి. ఏ పని చేస్తున్నా కూడా ఏకాగ్రతతో ఆ పని చేస్తుంటే ఆటోమేటిక్ అది ధ్యానం కిందే అయిపోతుంది. నిక్షేపాల నుంచి విముక్తి చేసి
ఏ ఆలోచన కావాలంటే దాని మీద కేంద్రీకరించడమే అది. ధ్యానము ఒక ప్రత్యేకమైన ఏకాగ్రత విధానము. దానిలో ధ్యా ధ్యాసను చంచలత్వం నుంచి విముక్తి చేసి భగవంతుడి పైన లగ్నం చేయడం జరుగుతుంది. అది అంటే మనం ఏదో ఒక భగవంతుని యొక్క రూపాన్ని తలుచుకుంటూ బలవంతంగా ఆ రూపాన్ని అలా ముందు పెట్టుకుంటూ ధ్యానం చెయ్యకూడదు. ధ్యానం యొక్క లక్షణం ఏంటంటే ఏకాగ్రతను కుదురు. దేని మీద ఏకాగ్రత? శ్వాస మీద ఏకాగ్రత. ఎప్పుడైతే శ్వాస మీద ఏకాగ్రత అనేది కుదిరిందో ఈ మొట్టమొదట నెగిటివ్ ఆస్పెక్ట్ ఏముంటుందంటే మానవుడికి అది పడిపోతుంది కింద. ఏమిటా నెగిటివ్ ఆస్పెక్ట్? వాడి మనసు కోతి లాంటిది. అంటే వాడికి చంచలత్వం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస ఏకాగ్రత కుదిరిందో దాన్ని ధ్యానం అంటారు. ఎప్పుడైతే వాడికి ధ్యానం అనేది పట్టు చిక్కిందో వాడికి మొట్టమొదటి నెగిటివ్ ఆస్పెక్ట్ నుండి వాడి యొక్క చంచలత్వము తప్పమని కింద పడిపోతుంది. కాబట్టి ధ్యానము అంటే భగవంతుడిని తెలుసుకోవడానికి ఉపయోగించే ఏకాగ్రత విధానము. ఎవరైనా నన్ను అడుగుతారు ధ్యానం అంటే ఏమిటండి? దైవ సాక్షాత్కారాన్ని తెలియజేయడానికి ఉపయోగపడే ఒక ఏకాగ్రత విధానము అని చెప్పండి. దట్స్ ఇట్. ధ్యానానికి సిద్ధమవ్వడానికి సూచనలు నిఠారుగా ఉన్న ఒక కుర్చీపై కూర్చోండి లేదా స్థిరమైన ఆసనంపై మఠం వేసుకుని కూర్చోండి. వెన్నెముకను నిఠారుగా గడ్డాన్ని కాస్త నేలకు సమాంతరంగా, అంటే వీళ్ళు సమాంతరంగా ఉంచమన్నారు, మనమైతే కాస్త గడ్డాన్ని పైకి ఎత్తుతాం. ఎందుకు? మన దృష్టి ఊర్ధ్వముఖంగా ఉండాలి, లో వైబ్రేషన్స్ కాదు. ఏంటి? గడ్డాన్ని నేలకు సమాంతరంగా అన్నారు అంటే అలాగా స్ట్రైట్ గా, అంటే ఇలా మనం కొంచెం పైకెత్తాలి అంట. పర్ఫెక్ట్. ఏదైనా ఒకటి కిందకి చూడమంచి కాదు, కాస్త పైకెత్తాలి. మీరు సరి అయిన భంగిమలో ఉన్నట్లయితే మీ శరీరము విశ్రాంతిగా ఉండి స్థిరంగా కూడా ఉంటుంది. ఒక్క కండరాన్ని కూడా కదపకుండా నిశ్చలంగా ఉండడానికి మీరు గనక ఫస్ట్ ఆసన సిద్ధిని సాధించాలండి. మనం చెప్పుకున్నాం ఎప్పుడు రాజయోగ మార్గము. మనము ముఖ్య మార్గము కన్నా ముందు రాజయోగం పత్రిజీ గారి పతంజలి గారి యొక్క సూత్రాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏమన్నారు? ఫస్ట్ ఆసన సిద్ధి, ఆసనాన్ని సాధించుకోవాలన్నారు. అంటే నీ కూర్చున్న విధానంలోనే ఉంటుంది ధ్యానం అనేది. నీకు కుదురుతుందా కుదరదా అనేది. సో ఫస్ట్ ఈ విధంగా కూర్చున్న తర్వాత సరి అయిన భంగిమలోనే కూర్చుంటే ఆటోమేటిక్ గా శరీరం విశ్రాంతి, శాంతి. ఎప్పుడైతే శాంతిని పొందుతుందో ఆటోమేటిక్ గా ఎప్పుడైతే స్థిరత్వం వచ్చిందో, ఈవెన్ మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఆ చేతులు రెండు విడదీయాలన్నా, కాళ్ళు రెండు కదపాలన్నా, లేకపోతే అటు ఇటు తిరగాలన్నా కూడా నువ్వు తిరగలేదు. ఎందుకు? అప్పుడు స్పిరిచువల్ ఎనర్జీస్ మనలో ఎంటర్ అవుతూ ఉన్నాయన్నమాట. మొత్తం చక్రాలు, పంచభూతాలు, అలాగే శరీరంలో ఉన్న 7 శరీరాలు అన్నిటి యందు ఫ్రీగా ఫ్లో అవుతూ ఆ ఎనర్జీలన్నీ కూడా క్లెన్స్ చేస్తూ, స్టెబలైజ్ చేస్తూ దానికి శరీరాన్ని 7 శరీరాల మీద అది. సో అశాంతికరమైన శరీర కథ ఉంటే గనక, అశాంతితో గనక శరీరం ఉంది అంటే, శరీరమే కాదు శారీరకంగా కదలికలు, ఆత్మ గనక అశాంతిగా ఉంది అంటే శరీరం పైకి తెలిసిపోతుంది. శరీరం ఊరికి కదులుతూ ఉంటుంది. జనాల కదులుతూ ఉంటారు. నిలబడినా కూడా సరిగ్గా నిలబడి ఇలా 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 కదులుతూ ఉంటారు. ధ్యానంలో కూడా కంటిన్యూస్ గా కూర్చోలేదు. ఆత్మలో అశాంతి అనేది పనికిరాదు. ఆత్మలో అశాంతి ఉంది అంటే అది శరీరం మీద కనిపిస్తుంది. కదలికలు, సర్దుబాట్లు లేని అటువంటి నిశ్చలత గాఢమైన ధ్యాన స్థితిని పొందడానికి అవసరం. అందువల్ల ధ్యాన స్థితిని పొందాలంటే స్టెబిలిటీ అనేది చాలా అవసరం. ఆ స్టెబిలిటీ రావాలి అంటే, శరీరానికి స్టెబిలిటీ రావాలంటే శాంతిగా ఉండాలి. ఆత్మ క్షోభిస్తూ అశాంతితో ఉన్నది అంటే ధ్యానము కుదరదు. మన మధ్య స్థానంలో నుంచి బయటకు చూస్తున్నట్లుగా
దృష్టిని, ధ్యాసను కేంద్రీకరించి అరమోడ్పు కన్నులతో పైకి చూడండి. అదే ఇందాక నేను చెప్పాను కదా! ఇట్లా సమాంతరంగా అన్నారు. కానీ మనం కాస్త ఇలా పైకి పెడతాం గదా! అదే ఇప్పుడు ఈ విధంగా చేస్తే గాఢమైన ఏకాగ్రతలో ఉన్న వ్యక్తి ఆ స్థానంలో తన కనుబొమలను తరచుగా ముడివేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా గాఢమైన ధ్యానంలోకి మనం వెళ్ళిపోయామంటే, మనకు అది తెలియకుండానే ఇక్కడ వైబ్రేషన్స్ వస్తాయి. ఎక్కడ? కనుబొమల మధ్య వైబ్రేషన్స్. కళ్ళను వంకరగా పెట్టడం కానీ, వాటికి శ్రమ కలిగించడం గానీ చెయ్యకూడదు. విశ్రాంతిగా, ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉన్నప్పుడు పైకి చూడడం సహజము. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ధ్యానమంతటిని కనుబొమల మధ్య స్థానంలో కేంద్రీకరించడం. ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, ధ్యానం మొత్తం గూడా కనుబొమల మధ్య కేంద్రీకరించండి అంటున్నారు. ఫోర్స్‌గా కాన్సంట్రేట్ చేయకూడదు. కాన్సంట్రేట్ చేయడం వేరు, జస్ట్ ఫోకస్ చేయడం వేరు. తేడా తెలుసుకోవాలి. ఇదే కూటస్థ చైతన్య కేంద్రము. క్రీస్తు చెప్పిన ఏకనేత్ర స్థానంపై క్రీస్తు మనం జీసస్ క్రైస్ట్ గురించి చెప్పాం. బుక్ చదివాం. భౌతిక జీసస్ క్రైస్ట్ అనే బుక్. జీసస్ క్రైస్ట్ బుక్‌లో ఏమన్నారు? ఇక్కడ బయటికి చూస్తున్న ఈ 2 కళ్ళు, కనుబొమల మధ్య ఉన్న మూడో కన్ను. ఈ 3 ఏకమయ్యి ఒక ఏక కన్ను అవ్వాలి. అప్పుడే నువ్వు దివ్య దృష్టిని పొందగలవు అని చెప్పారు. అదే ఇక్కడ కూడా పరమానంద గారు చెప్తున్నారు. ఏం చెబుతున్నారు? ఏక కన్ను అని చెప్పారిక్కడ. యాహ్! కూటస్థ చైతన్య కేంద్రము క్రీస్తు చెప్పిన ఏకనేత్ర స్థానము రెండు ఒకటే. దేహానికి వెలుగు ఈ కన్నులు. కాబట్టి నీ కన్ను ఒక్కటే అయితే నీ దేహమంతా కాంతితో నిండిపోతుంది. అదే ఈ 2 కళ్ళు ప్లస్ మూడో కన్ను 3 ఏకకన్ను అయిపోయిందనుకోండి. అలా అయిపోదంటే చైతన్యం అయిపోతుంది. 2 ఇలా కలిసిపోయి చైతన్యం అంతా కూడా ఒకటిగా అయిపోయింది అంటే వెలుగు అనేది దేహమంతా కూడా వెలుగు నిండుతుంది. ఇక వెలుగు నిండిపోయిందంటే ఏ జబ్బులు ఉండవు. ధ్యాన లక్ష్యం నెరవేరినప్పుడు తన చైతన్యం స్వతసిద్ధంగా ఆధ్యాత్మిక నేత్రంపై లగ్నమగునట్లు భక్తుడు కనుగొంటాడు. ఇది ధ్యానం యొక్క లక్ష్యం. ఈ లక్ష్యం ఒకసారి నెరవేరింది అంటే ఏం చేస్తాడు? ఆధ్యాత్మిక నేత్రంపై ఫోకస్ చేస్తాడు. అంటే ఏంటి? మూడో కన్ను. అది. సో తన అంతరిక ఆధ్యాత్మిక శక్తి అనుసరించి పరమాత్మతో ఒక ఆనందకరమైన దివ్యయోగ స్థితిని అనుభవిస్తుంది. అది. ఇక ప్రారంభంలో చేసే ఒక శ్వాసాభ్యాసము ప్రారంభంలో మనం ఎటువంటి శ్వాస యొక్క అభ్యాసం చేస్తామని చూడండి. ముందు వివరించినట్లుగా ధ్యాన భంగిమలో మీరు కుదురుగా కూర్చున్న తర్వాత ధ్యానానికి ముందు చేయవలసిన సన్నాహం ఏమిటంటే ఊపిరితిత్తులలో పేరుకుపోయిన శాంతిని కలుగజేసే బొగ్గు పులుసు వాయువును బయటకు అంటే ఏంటి? ఒకసారి ధ్యానానికి ఊపిరి పీల్చడము వదలడము, ఊపిరి పీల్చడము వదలడము. ఊపిరి పీల్చుతున్నామంటే లైఫ్ ఎనర్జీస్ ప్రాణశక్తిని లోపల తీసుకెళ్తున్నాము. ఊపిరి వదిలేస్తున్నాము అంటే ఎక్కడెక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని బయటికి తగిలేయాలి. అదే మనము కాన్సన్ట్రేట్ చేయాలి. అది చెబుతున్నారు. సో అలాగే ఊపిరితిత్తుల్లో కూడా కార్బన్ డయాక్సైడ్ దాన్ని కూడా బయటకు జంట శ్వాసతో అంటే 2 సార్లు విడిచిపెట్టే శ్వాస ఊపిరిని హహ అంటూ నోటి ద్వారా బయటకు వదలండి. అది అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ టెక్నిక్స్ అండి. అదేంటంటే రెండు శ్వాసని నోట్లోకి తీసుకుంటారు, బయటకేమో ఒక శ్వాసను వదులుతారు. ఇదంతా అప్పుడు ఏమవుతుందంటే ఎందుకంటే అది ఊపిరిలో మాత్రమే అంటే ఇది కంఠధ్వని అంటే అది అప్పుడు ఒక శబ్దం వస్తుందట. ఆ శబ్దాన్ని ఊపిరితోనే తీయాలి. కంఠధ్వనితో చేయకూడదు. తర్వాత ముక్కు పుటాల ద్వారా గాఢంగా ఊపిరి పీల్చి శరీరం అంతటిని 6 అంకెల వరకు ఉంచడం. అంటే ఇది బేసికల్ గా ఏంటంటే ఈ టెక్నిక్ ఏమంటారంటే కపాల భీతి అంటారండి. మాకు ఇక్కడ ఈషాలో మాకు ఇది నేర్పారు. కపాల భీతి చేయమంటున్నారు. సో ఆ జంట శ్వాసతో ఊపిన హహ అంటూ నోటి ద్వారా బయటకు వదలండి. బిగుంపును సడలించండి.
ఈ విధంగా 3 సార్లు చేయండి అంటారు. ఓకే. దైవ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మొదటి మెట్టుగా భక్తుడు గిటారైన వెన్నుపాముతో సరి అయిన ధ్యాన భంగంతో నిశ్చయంగా కూర్చోవాలి. తర్వాత శరీరాన్ని బిగించి సడలించాలి. ఎందుకంటే సకిలించడం వలన చైతన్యం కండరాల నుంచి విడుదలవుతుంది. అది. ఊపిరి పీల్చుకుని శరీరం అంతటిని బిగించడము. ఊపిరిని అంటే అని కొంతసేపటి వరకు అలాగ మనం ఊపిరిని హోల్డ్ చేయడం అన్నమాట. ఊపిరిని బయటకి వదిలి మళ్ళీ శరీరాన్ని సడలించడము. ఇలా చాలా సార్లు చేసి యోగి సరియైన పద్ధతిలో గాఢంగా ఊపిరి తీసుకుంటాం. అలాగే మనం చేసి 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 అంటే ఒక ప్రాక్టీస్ వస్తుంది. ఆ ప్రాక్టీస్ ఎటువంటి దానికి మనకు దారి తీస్తుందంటే గాఢంగా ఊపిరి తీసుకోవడం అనే దాన్ని మనము నేర్చుకుంటాము. గాఢంగా ఊపిరి తీసుకోవడం అంటే చాలా ఎక్కువ ప్రాణశక్తిని మనం తీసుకుంటాం లోపలికి. ఊపిరి అంత మేరకు ఊపిరి మనం విడుస్తాం. అంటే ఏంటి? ఎక్కడెక్కడ కండరాలు వీటిల్లో కండరాలు లేకపోతే మిగతా శరీరంలో అన్ని అంగాల్లోని ఇక ఉండేటువంటి ఒక వాయువులన్నీ కూడా బయటకొచ్చేస్తుంది. అప్పుడు ఏకాగ్రతా ప్రక్రియల ద్వారా మనస్సులోని అశాంతికరమైన కదలికలను కలిగించి అప్పుడు మనకి ఏదైతే మనం మానసికంగా బాధపడుతున్నామో ఆ విషయాన్ని మెల్లమెల్లగా మనస్సులో నుంచి బయటికి తగిలేస్తడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఇంతకుముందు కూడా చెప్పాను నేను. సైంటిఫికల్ గా కూడా సైకాలజిస్ట్ ఏమంటారంటే ఒక బాధను ఒక పెయిన్ ని మర్చిపోవాలి అంటే 7 నెలలు పడుతుందట. అంటే ఆ 7 నెలల్లోని ఆ అవే సెల్స్ అవే కణాలు ఉంటాయి కాబట్టి మన శరీరంలోని కణాలు సూక్ష్మ కణాలు అవన్నీ అలాగ పెయిన్‌తో నిండిపోయి ఉన్నాయి కాబట్టి అవి బాధపడతాయి. ఆ బాధ శరీరం మీద వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. ఆ బాధనేది. కానీ అది తర్వాత తర్వాత ఏమవుతుందంటే ఇక అది ఆ బాధ మీద గ్రిప్ వదిలేస్తుంది. ఈ సెల్స్ అన్నీ కూడా. ఆ బాధ అనే దాని మీద అలా గ్రిప్‌తో ఉన్నంత కాలము ప్రతి కణము గ్రిప్‌లో ఉన్నంత కాలము నీకు ఆ బాధ కంటిన్యూస్‌గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ గ్రిప్‌ని ఇలా వదిలేసిందో ఆ సెల్స్ కణాలు ఆటోమేటిక్‌గా ఆ బాధ నీకు తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, అది చెప్తున్నారు. సో, దేహము ప్రాణానికి ఆలయము. మనస్సు వెలుగుకి ఆలయము. చూసారా? దేహమే దేవాలయము అంటారు. అంటే దేహం అనేది ప్రాణము. మన దేహంలో ఏముంది యాక్చువల్‌గా? మన దేహంలో ఏముంది? ప్రాణం ఉంది. ఆ ప్రాణానికి ఆలయము ఈ దేహము. అలాగే మనస్సు చక్కగా నిగనిగలాడుతూ ఉండాలి అంటే దానికి ఆలయం ఏంటి? వెలుగు. అంటే జ్ఞానము, వెలుగు. ఆత్మకేం కావాలి? దానికి ఇవే అక్కర్లా. దానికి శాంతి మాత్రమే కావాలి. సో, కాబట్టి దేహానికి ప్రాణశక్తి, మనసుకి వెలుగు, ఆత్మకు శాంతి. ఈ 3 గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఈ మూడింటిని కూడా మనం పొందినప్పుడు కరెక్ట్‌గా మన ఆత్మ మనతో కరెక్ట్‌గా అనుసంధానమై ఎలైన్ అవుతుందన్నమాట. ఆత్మ అది. ఎంత లోతుగా ఆత్మలోకి వెళ్ళగలిగితే అంత ఎక్కువగా శాంతిని అనుభూతి చెందుతారు. అది. అది ఎంతగా మనము కనెక్ట్ అయితే ఆత్మతోటి, ఆత్మ యొక్క లక్షణమైన శాంతిని కూడా అంతలా మనం పొందడం అనేది జరుగుతుంది. అంటే అది చేతనా స్థితి అంటారు. అంటే మరింత గాఢతరమైన ధ్యానంతో భక్తుడు శాంతిని గురించి ఆ విధమైన ఎరుకను విస్తరింపజేసుకున్నప్పుడు విశ్వమంతటా తన చైతన్యం శాంతితో పాటు విస్తరిస్తుందని అన్ని జీవరాశులు సృష్టి అంతా ఆ శాంతిలోనే మునిగిపోతాయని అనుభూతి చెందాలి. ఇది కూడా ఇన్ఫర్మేషన్. ఓకే మాస్టర్స్, మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. మెడిటేషన్ టైం అయింది. ఓకే, కళ్ళు మూసుకోండి. ఆలోచన రహిత స్థితిలో ఉండండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇంతవరకు నేను చెప్పేది అదే. అది ఇప్పుడు చెప్పిందంతా గుర్తు పెట్టుకొని కూర్చోండి మాస్టర్స్. అలాగే వెన్నుముకను నిటారుగా పెట్టి
కనుబొమ్మల యందు కాస్త దృష్టిని పెట్టి ఈ గడ్డాన్ని కాస్త పైకి ఎత్తి కూర్చోండి మాస్టర్. అలాగే చేతులు రెండు క్లాస్ప్ చేసుకుని కాళ్ళు రెండు దానిపైన యాంకిల్ లెవెల్లో